మీ పేరు? నా పేరు వచ్చేసి సాయిరామ్ అన్న. ఇప్పుడు ఇది బుల్ కంపెనీ మిషన్ కదా? అవునన్నా. ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 2 సీజన్ల నుంచి. 2 సీజన్ల నుంచి బేలర్ వాడుతున్నారు. 2 సీజన్ల నుంచి ఇది వాడుతున్నాను. ఓకే, మిషన్ ఎట్లుంది మీకు? మిషన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి బాగుందన్న బుల్ కంపెనీ. ఓకే. మిగతా మిషన్లతో పోల్చుకుంటే బుల్ అనేది చాలా బాగుంది. ఓకే. ఇది ఏ మోడల్ ఇది మీరు వాడుతున్నది? బుల్ ఇది వచ్చేసి బుల్ టెక్ ప్లస్ అన్న. ఓకే, మీకు దీంట్లో నచ్చిన ఫీచర్స్ ఏంటి టెక్ ప్లస్ లో? టెక్ ప్లస్ లో ఆటోమేటిక్ అయిపోతుంది అన్న మిషన్. కట్ట రెడీ కాగానే ఆటోమేటిక్ కౌంటింగ్, అమౌంట్, మరి కట్టి ఎన్ని దారాలు ఎన్ని పూసలు చుట్టిన దారం అనేది అది వస్తుంది. ఎన్ని కట్టలు కట్టేది కూడా వస్తుంది. కట్టలు కట్టింది వస్తుంది. అమౌంట్ బిల్లింగ్ పైన పడిపోతుంది. అమౌంట్ కూడా ఎన్ని పూసలు వచ్చింది కూడా అది కూడా పైన చూపించేస్తుంది. ఓకే. ఇంకా మీకు దీంట్లో నచ్చిన ఫీచర్స్? దీంట్లో నచ్చిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కటర్ బార్లు వచ్చేసి 5 రోలు ఉన్నాయన్న. ఓకే. గడ్డి గుంజుకోవడానికి. ఓకే. ఇవి వచ్చేసి స్పీడే గడ్డి గుంజుకుంటాయి. ఇంకా పుల్లల గురించి మాట్లాడుకుంటే పుల్లలు మిగతా కంపెనీ పుల్లల కానీ ఈ పుల్లలు చాలా బాగున్నాయి బుల్వి. ఓకే. పుల్లలు స్టాండర్డ్ ఉన్నాయి. పుల్లలు స్టాండర్డ్ ఉన్నాయి. ఓకే. పికప్ స్పీడ్ ఉంది. పికప్ స్పీడ్ ఉంది. మిగతా వాటి బేలర్ల కన్నా ఈ బేలర్ వెయిట్ అనేది మీకు వెయిట్ కూడా సరిపోయేలా ఉంది. ఓకే. దీనికి ఆయిల్ లూబ్రికేషన్ మిగతా దానికి ఏముందంటే ఆటోమేటిక్ ఒకసారి కంటైనర్ ఆన్ చేసినామంటే డైరెక్ట్ పడిపోతుంది. దీనికి అట్లా కాదన్న. దానికి ఏముందంటే బ్రషెస్ ఓన్లీ చైన్ పైన పడుతుంది. బకెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయినప్పుడు మాత్రమే లూబ్రికేషన్ అవుతుంది. మిగతా వాటికి ఏమో ఒకసారి ఆన్ చేస్తే కంటిన్యూ పడుతూనే ఉంటుంది. ఇది అట్లా కాదు, ఒకసారి ఆన్ చేస్తే అది ఎప్పుడు పడాలో అప్పుడు మాత్రమే పడుతుంది. ఇది అన్న. మిగతా దీనికి హైడ్రాలిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఓకే. రైట్ సైడ్. ఓకే. డోర్ ఎట్లుంటది? ఇది ఆటోమేటిక్ డోర్ లేస్తుందా? ఈ డోర్ వచ్చేసి ఆటోమేటిక్ లేస్తుంది అన్న. కట్ట రెడీ కాగానే ఇది వచ్చేసి దీనికి బటన్ అన్న. ఇది ఇక్కడ క్లిక్ కాగానే పైన సైరన్ వచ్చేస్తుంది. ఓకే. వెహికల్ కున్న మిషన్. ఓకే. ఆ సైరన్ వస్తుంది. కట్ట అనేది అప్పుడు ఆటోమేటిక్ గా మనం వెహికల్ ఆఫ్ చేస్తే కట్ట రెడీ అయ్యి బయటికి ఆటోమేటిక్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఇందులో వచ్చేసి దారం మిగతా దీనికి హైడ్రాలిక్ మన ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా వాడతామన్నా. ఓకే. పైన వచ్చేసి హెవీగా దారం తీసుకుంటాడ, మిడిల్ లో బెటర్ గా తీసుకుంటారు, మీడియం హెవీ, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇందులో వచ్చేసి మరి చాలా తక్కువ చుడుతుంది దారం. కాబట్టి రైతులందరికీ మాక్సిమం ఇదే సజెస్ట్ చేస్తున్నాం. ఫినిషింగ్ బాగా వస్తుంది చాలా. ఇది వచ్చేసి స్కేల్లెస్ అంటా ఉంటారు కదా, మీకు స్కేల్లెస్ లో నచ్చిన ఫ్యూచర్ ఏంటి మిగతా బేలల స్కేల్ మిషన్ తో పోల్చుకుంటే? దీనికి మనం దిగి చేతులు పెట్టాల్సిన పని లేదన్నా. ఆటోమేటిక్ గా ఇది చైన్ అనేది ఇట్లా సైడ్ కి వచ్చేసాను దిగినప్పుడు. ఓకే. థ్రెడ్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఆటోమేటిక్ ఇక్కడ బ్లేడ్ ఉంటుంది, కట్ చేసుకుంటది. మిగతాది ఏంటంటే స్కేల్ అప్ అండ్ డౌన్ అయ్యి ఒక్కొక్కసారి స్కేల్ ఇరికిపోతుంది. స్కేల్ అనేది అప్ డౌన్ కాదు. ఓకే. కస్టమర్ కూడా ఊకే ఏమైనా దారం తెగితే ప్రాబ్లం, బండి నుంచి దిగి రావాలి, బాగా ఇబ్బంది ఉంటది. ఓకే. సో ఆ ఫ్యూచర్ వల్ల మీరు చాలా బాగుంది, సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఓకే. ఇప్పటివరకు ఎన్ని కట్టలు కట్టుంటారు మీరు? 20,000 పైన కట్టినా. 20,000 పైన కట్టారు. కస్టమర్ మీరు ఫీల్డ్ లో కట్టిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎట్లుంది? కట్టలు మిగతా బేలర్స్ కానీ ఈ బేలర్ది బాగుందనా? కట్ట కూడా బాగుంది, బాగా వస్తుంది. దానికన్నా ఇది స్టాండర్డ్ వస్తుంది. పైన ఒక రిల్ల పడినా కూడా అనగది. ఓకే. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఓకే.